లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ఎప్సెట్ 2024 ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తాం. యాజమాన్య కోట బి కేటగిరీ సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏబిసి కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం, లేదంటే ఇందుకు సంబంధించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బి ఫార్మసీ 2వ ఏడాదిలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందేలా చూస్తామని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కొత్తగా దరఖాస్తులు కోరడం లేదని, అయినప్పటికీ కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతులు ఇస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని బుర్రా వెంకటేష్ తెలిపారు. వేసవి సెలవులు ముగింపుకు వస్తున్నందున ఈ విద్యా సంవత్సరానికి అది వీలు కాకపోవచ్చని అన్నారు. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో దీని అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసినా అది కూడా చట్ట రూపం దాల్చలేదని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఇందుకు సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన అన్నారు. అలాగే ఉప కులాపతులు నియామకం కూడా కొంత ఆలస్యం కానున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది మే 21వ తేదీతో యూనివర్సిటీ వీసీల పదవీ కాలం ముగుస్తుందని అన్నారు. కొత్త వీసీల నియామకాలు ఎన్నికల కోడ్ తదితర కారణాల వల్ల ఆలస్యమైనట్టు ఆయన తెలిపారు. కొత్త వీసీల నియామకాలు జరిపేంత వరకు తాత్కాలిక వీసీలుగా ఐఏఎస్లను నియమించాలా లేదా ఆయా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లు నియమించాలా అనే విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత చేస్తామని ఆయన తెలిపారు.